హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ విద్యా ఉద్యోగాలకి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ సమాచారాన్ని వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఈ రోజు నుంచి లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు మనకి సమాచారం అయితే వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1235 మందిని ఎంపిక చేశారు. స్వయం ఉపాధేనా లేక గౌరవ వేతనమా, స్పష్టత లేక అయోమయం అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. చాలామంది అభ్యర్థులకు ఉన్నటువంటి డౌట్ అండి. లైసెన్స్డ్ సర్వేయర్లుగా శిక్షణ ఇస్తారు సరే, తర్వాత శిక్షణ కంప్లీట్ అయిన తర్వాత మీకు జాబ్ వస్తుందా లేదా, లేకపోతే మీరు ఒక సెల్ఫ్ ఎంప్లాయీ లాగా మీరు దానికి సంబంధించి ఒక స్వయం ఉపాధిలాగా మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందా అనేది చాలామందికి ఉన్నటువంటి డౌటు. సో ఇందులో ఇచ్చినటువంటి సమాచారం అయితే చూద్దాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టం అమల్లోకి తీసుకురాబోతున్నటువంటి నేపథ్యంలో నిరుద్యోగులకి లైసెన్స్డ్ సర్వేయర్లుగా వారికి 50 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి వారికి లైసెన్స్డ్ సర్వేయర్లుగా శిక్షణ పూర్తయిన తర్వాత వారికి ఉపాధి ఇవ్వము అనేటువంటి దానికి సంబంధించి క్లారిటీ లేకుండా 50 రోజుల వరకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి కొంతమంది క్యాండిడేట్స్ దగ్గర నుంచి కేటగిరీస్ వైజ్గా ఫీజుని కలెక్ట్ చేసి మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు అయితే తీసుకోవడం జరిగింది. అయితే 5000 మందిని శిక్షణ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది, కానీ దాదాపు 10,000 వరకు దరఖాస్తులు అయితే రావడం జరిగింది. ఓన్లీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 1235 మంది దీనికి సంబంధించి ఎంపిక అయినట్లుగా కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఈ రోజు నుంచి వారికి శిక్షణ అయితే మొదలవుతుంది. ఈ రోజు నుంచి మొత్తం 50 పని దినాల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. సో ఇక్కడ హనుమకొండ జిల్లా అభ్యర్థులకు హసన్పర్తిలోని సంస్కృతి విహార్లో, వరంగల్ జిల్లా అభ్యర్థులకు దేశాయిపేటలోని CKM కళాశాలలో శిక్షణ ఇస్తారని చెప్పేసి తెలిపారు. శిక్షణ ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. హనుమకొండ జిల్లా అభ్యర్థులు ఈ నెల 26న ఉదయం 9 గంటలకు సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందని, అభ్యర్థులు ధృవీకరణ పత్రాలతో పాటు మీ సేవా కేంద్రంలో దరఖాస్తుకు జత చేసినటువంటి ధ్రువపత్రాలను ఒక జత వెంట తీసుకురావాలని చెప్పేసి హనుమకొండ జిల్లా ల్యాండ్ అండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు కోరారు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ స్వయం ఉపాధేనా అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదేంటనేది చూస్తే లైసెన్స్ సర్వేయర్లకు వేతనం విషయంలో స్పష్టత లేదు. ఇది వారికి స్వయం ఉపాధి కల్పించడానికి మాత్రమేనని అధికారులు చెప్తున్నారు. ఎంపికైన వారికి ప్రస్తుతం ఇచ్చేది శిక్షణ మాత్రమే. ఆ తర్వాత అప్రెంటిస్షిప్ ఉంటుంది. అనంతరం పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులు అయినటువంటి వారికి ల్యాండ్ అండ్ సర్వే కమిషనర్ అధీకృత లైసెన్సులు జారీ చేస్తారు. ఇలా లైసెన్సులు పొందినటువంటి సర్వేయర్లను ప్రభుత్వం అవసరాన్ని బట్టి వినియోగించుకుంటుంది. ప్రస్తుతానికి ప్రతి మండలానికి గరిష్టంగా 6 నుంచి 8 మందిని ఎంపిక చేశారు. వీరు మండల సర్వేయర్ పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికైన లైసెన్స్డ్ సర్వేయర్లకు భూ సర్వే చేయడానికి అవసరమైనటువంటి పరికరాలను ఎవరు సమకూరుస్తారనేటువంటి విషయంలో స్పష్టత లేదు. భూ కొలతలకు ఇటీవల కాలంలో అత్యాధునికమైనటువంటి పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ఖరీదు లక్షల్లో ఉంది. వీటిని లైసెన్స్డ్ సర్వేయర్లు కొనగలరా అన్నది సందేహమే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆర్థిక స్తోమత లేని వారి పరిస్థితి ఏమిటన్న దానిపై చర్చ జరుగుతోందని చెప్పేసి ఇచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
నిర్ణీత వేతనం చెల్లిస్తారా లేక చేసిన సర్వే పనిని బట్టి చెల్లింపులు ఉంటాయా అన్నది కూడా స్పష్టత కావాల్సి ఉంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి సర్వేయర్లుగా సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత మీకు కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ట్రైనింగ్కి సెలెక్ట్ అయినటువంటి వారు ఖచ్చితంగా ట్రైనింగ్కి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ జాబ్స్ అని చెప్పేసి ఈరోజు మరొక న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. సో మొన్ననేమో నవ తెలంగాణలో వస్తే నిన్న సాక్షి న్యూస్ పేపర్లో వచ్చింది, ఈరోజు దిశ న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. కండక్టర్ల నియామకానికి ఉత్తర్వులు, పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ఇక్కడ కండక్టర్లుగా పనిచేయాల్సి ఉంటుంది. ముందుగా హైదరాబాద్ రీజనల్ పరిధిలో ఉంటుంది. మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా పోస్టుల భర్తీ, కాంట్రాక్ట్ విధానానికి స్వస్తి, ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలు అని చెప్పేసి యూనియన్లు అంటున్నట్లుగా ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో వారికి ఎంత శాలరీ ఇస్తారు, అలాగే వారికి సంబంధించిన విధి విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం లాస్ట్ 2 days నుంచి చూస్తున్నవే. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి ఇక్కడ కండక్టర్ పోస్టులకి సంబంధించి 10వ తరగతి పాస్ అయ్యి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారికి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకి నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం అయితే ఉందండి. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు ఫుల్ డీటెయిల్ వీడియోతో పాటు అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది కూడా చెప్తాను. ప్రస్తుతానికి రిక్రూట్మెంట్ చేయబోతున్నారు అనేటువంటి అంశం మాత్రమే రావడం జరిగింది. ఉత్తర్వులు అయితే జారీ చేశారు. నోటిఫికేషన్ మనకి నెక్స్ట్ మంత్ రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ అయితే డిమాండ్ చేస్తోంది. కార్మికుల వెల్ఫేర్ బోర్డు కమిటీల సమావేశాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా వారైతే డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ఆర్టీసీ వెల్ఫేర్ బోర్డు కమిటీల సమావేశం రద్దు చేయడంతో పాటు ప్రైవేటు ఏజెన్సీల ద్వారా అవుట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్ డ్రైవర్లను నియమించేటువంటి విధానాన్ని మానుకోవాలని చెప్పేసి టీఎస్ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది. ఇటీవల సచివాలయంలో జేఈసీ నాయకులతో జరిగినటువంటి చర్చల సందర్భంగా పొన్నం ప్రభాకర్ సమస్యల పరిష్కారానికి ఇచ్చినటువంటి హామీల్లో యూనియన్ల పునరుద్ధరణ కూడా ఉందని చెప్పేసి జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న అలాగే వైస్ చైర్మన్ అయినటువంటి రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక్కడ చూసుకుంటే ఆర్టీసీ యాజమాన్యం వెల్ఫేర్ బోర్డు మీటింగ్ గురించి సర్క్యులర్ జారీ చేయడం పుండు మీద కారం చల్లినట్లుగా ఉందని చెప్పేసి వారైతే అంటున్నట్లు ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అయితే ఏజెన్సీల ద్వారా అవుట్సోర్సింగ్ నియామకాలు చేపడితే మళ్ళీ సమ్మెబాట పడతామని చెప్పేసి కూడా వారైతే హెచ్చరిస్తున్నారు. ఇకపోతే మనకి యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి తెలిపారు. సైఫాబాద్లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సెంటర్లో దృష్టి వైకల్యం ఉన్నటువంటి అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కేంద్రాన్ని ఆయన సందర్శించి ఏర్పాట్లను పరిశీలించినట్లుగా డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో పేపర్ అయితే టఫ్గా వచ్చిందంట. సో ప్రిలిమినరీ పరీక్షకి సంబంధించి ఇంకా గ్రామ పరిపాలనా అధికారికి సంబంధించినటువంటి పరీక్ష కేంద్రాన్ని కూడా తనిఖీ చేసినట్లు ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. నిన్న జీపీఓ పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే జరిగింది. సో ఎగ్జామినేషన్ పూర్తయింది కాబట్టి వీరి యొక్క రిజల్ట్స్ని కూడా ఫ్యూ డేస్లో రిలీజ్ చేసి వారి యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. ఆ తర్వాత మీకు ఫ్రెష్ నోటిఫికేషన్ అయితే అన్ఎంప్లాయీస్ కోసం రావడం జరుగుతుంది. వేకెన్సీస్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా 2న పంచాయతీ ఎన్నికలపై ప్రకటన అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఉన్నతాధికారులతో సీఎం భేటీ, ఎన్నికల నిర్వహణపై సమాలోచన, సన్నబియ్యం, రేషన్ కార్డులు, రాజీవ్ యువ వికాసంపైనే ఆశలు, ఆలస్యమైతే ఇంకా నష్టమనేటువంటి భయంతో ఈ యొక్క ఎన్నికలకు వెళ్తున్నట్లుగా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో జూన్ 2న అది ప్రకటన చేసే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. సో త్వరలో మనకి పంచాయతీ ఎన్నికలు అండ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ లాంటి ఎన్నికలు కూడా జరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా అవుట్సోర్సింగ్ ఉద్యోగ భద్రత కల్పనకు కృషి అని చెప్పేసి టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేని తెలిపినట్లు ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా డిఈఈ సెట్కి సంబంధించినటువంటి ఫలితాలని 5వ తేదీన విడుదల చేయనున్నారు. నిన్న డిఈఈ సెట్ ఎగ్జామ్ అయితే జరిగింది. సో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఈఎల్ఈడి అలాగే డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపిఎస్సి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించినటువంటి డిఈఈ సెట్ ఫలితాలను జూన్ 5న విడుదల చేయనున్నారని చెప్పేసి ఇచ్చారు. 43,615 మంది దరఖాస్తు చేసుకుంటే 33,821 మంది దీనికి పరీక్షకు హాజరైనట్లుగా తెలపడం జరిగింది. సో డిఈ సెట్కు 77.54% మంది హాజరైతే అయినట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.